గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మూవీలోనో ఇలా చూసినప్పుడు అరే ఒకరి సాంగ్స్ ఇంకొకరు పేరు వేసుకోవడం అనేది మాకు అట్లా బాగా తెలిసింది అనమాట. అది డిఫరెంట్ థింగ్. అదేంటంటే అలా నాకు కూడా జరిగాయండి. జరిగిందా? చాలా చాలా ఒకటే కాదు 4-5 జరిగాయి. ఓకే, ఏ సాంగ్ కన్నా? నేను ఫస్ట్ డాన్ సినిమాలో వచ్చిందండి నేను రాసిన పాట. ఇది మన నాగార్జున గారు అనుష్క గారు. అసలు యాక్చువల్గా అది సువర్ణ అనే సినిమాలో నేను రాసిన పాట. అది ఏంటంటే దానికి సాయి కిరణ్ గారు హీరో గారు, ఎస్ వెంకట్ గారు అని చెప్పేసి ఉన్న డైరెక్టర్ గారు, షాయక్ పర్వేజ్ మ్యూజిక్ డైరెక్టర్, పాడింది రామ్కి గారు. ఓకే. అయితే అది పాట చేసిన తర్వాత మేము ఒకరోజు నేను ఇంట్లో భోంచేస్తున్నప్పుడు టీవీలో పాట వస్తుంది. ఇంత అందంగా ఉన్నావు ఎవరెవరు అని పాట వస్తుంటే అక్కడ కట్ చేస్తే నాగార్జున గారు అనుష్క గారు. మాకు ఫీజులు ఎగిరిపోయాయి అసలు. అదే ఇదేంటి మన సాంగ్ వస్తుందని చెప్పేసి అందరికీ ఫోన్లు కొడితే మా వాళ్ళకి టీం వాళ్ళకి ఏమో ఎలా జరిగిందో అని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ జరిగింది. ఆఫ్టర్ దట్ ఒక 1 వీక్ తర్వాత తెలిసింది ఎవరో ఒక ట్రాక్ సింగర్తో ఆ పాట పాడిస్తే అతను తీసుకెళ్ళి వాళ్ళ టీంకి ఇచ్చారని చెప్పేసి తర్వాత అర్థమైంది. సో యాక్చువల్గా చెప్పాలంటే అది ఇంతవరకు నన్ను బాగా వేధిస్తుందండి. ఆ పాయింట్ మాత్రం మీరు భలే అడిగారు ఈరోజు. నన్ను ఎవరు అడగలేదు, ఆ సందర్భం రాలేదు, వదిలేసాం. సరేలే ఇలాంటి జరుగుతుంటాయి, బట్ మనం కూడా మన క్రియేటివ్ మనం తవ్వే కొద్దీ వస్తూనే ఉంటుంది అనే రకంగా నేను ఉన్నాను. కానీ ఇప్పటికి కూడా అది బాధ వేస్తుంది. ఎందుకంటే అదే పాటకి నాకు నా పేరు పడినా కూడా మంచి లైఫ్ ఉండేది యాక్చువల్గా. ఇప్పుడు మొన్న ఒక రీల్ పంపించాడు ఒక ఫ్రెండ్, చిన్ని చరణ్ అతని పేరు చరణ్ అర్జున్ అని ఇప్పుడు మారింది. అతని ఇన్స్టాలో ఈ పాట సృష్టికర్త నేనే, ఈ పాట నాగార్జున గారికి కంపోజ్ చేసింది నేనే, పాట రాసింది నేనే అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అసలు ఇవన్నీ వింటుంటే నాకు అసలు మనము కంపల్సరీగా ఇది అడగాల్సిన విషయం, ఇది మనం ఇలా వదిలిపెట్టకూడదు అని చెప్పేసి అనిపించింది. నిజంగా చాలా దారుణం అండి. ఇప్పుడు ఒకరి క్రియేటివిటీని మనం దొంగిలించడం తప్పు. మీరు కంపోజ్ చేసింది మీ పేరు వేసుకోండి. అతను ఎన్నో పాటలు రాశాడు, హిట్ సాంగ్స్ రాశాడు, మంచి రేట మిత్రుడే. బట్ అంటే అతను నా దగ్గర నుంచి దొంగిలించాడా, నా దగ్గర తీసుకెళ్ళని అనట్లేదు. బట్ పేరు అతని పడింది కాబట్టి ఎవరి పేరు మీద అయితే ఉందో మనం వాళ్ళే ఇది మనం మాట్లాడాలి. కాబట్టి ఆ విధంగా జరిగినప్పుడు నాకు ఇంత అందంగా ఉన్నావు ఎవరే నువ్వు అనే పాట విన్నప్పుడల్లా ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు, నీ పాట కదా ఇది అని ఆ పాట నన్ను ప్రశ్నిస్తుంది. ఓకే. అంటే అంత గుర్తుంది అనమాట. ఇప్పటికీ నా దగ్గర 2004లో నేను రాసుకున్న పల్లవులు ప్రతిదీ కూడా నేను ప్రతి పాటకి ఒక ఫస్ట్ లైన్ గుర్తు ఉండిపోవడం కోసం రాస్తూ ఉంటాను. ఇప్పటికీ నా దగ్గర డైరీలో ఉన్నాయి పాటలు అవన్నీ. సో అది ఇలా ఎలా చెప్పుకోగలుగుతున్నారో ఒకరిది తీసుకొని అసలు నాకు అర్థం కావట్లేదండి. కానీ అన్న మీరు చెప్పేది మేము ఎంతవరకు నమ్మచ్చు అన్న? ఏంటంటే ఇది ఒక ఫేమ్ కోసము మీరు కూడా ఒక ఫాల్స్ అలిగేషన్ వేస్తున్నారని కూడా అని అనుకోవచ్చు కదా? 100% అండి. యాక్చువల్గా ఏంటంటే మనము అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకరిది మనం ధైర్యంగా చెప్పుకోలేం, అది నాది అని చెప్పలేదు, మనం చెప్పుకోలేం. నిజంగా మనది అయితేనే మనకు ఆ ధైర్యం ఉంటుంది. ఇప్పుడు 2006లో సినిమా రిలీజ్ అయింది, దాదాపు 1.5 సంవత్సరంలో డాన్ వచ్చింది. ఇప్పుడు ఆడియో ఫంక్షన్లో కూడా నేను ఆ పాట పాడాను. నాగబాబు గారు దానికి గెస్ట్గా వచ్చారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు దానికి గెస్ట్గా వచ్చారు. ఆడియో ఫంక్షన్లో కూడా నేను పాడాను ఈ సాంగ్ సువర్ణ అనే సినిమాలో. ఇంత అందంగా ఉన్న పాట నేను రాశాను, ఈ పాట ఇష్టం అని చెప్పేసి ఇప్పటికి పాడాను. ఇప్పుడు ఆదిత్య ద్వారా రిలీజ్ అయింది ఆ పాట, ఆదిత్య మ్యూజిక్ ద్వారా. డాన్ కూడా ఆఫ్కోర్స్ ఆదిత్యలోనే రిలీజ్ అయింది. అగ్రిమెంట్లు ఉంటాయి కదా, ఆ పాటలు ఎప్పుడు ఇచ్చారు వాళ్ళకు, ఈ పాటలు ఎప్పుడు ఇచ్చారు అనేది ఈటీవీ వాళ్ళకి ఇచ్చారు, అది అందులో ఉంది. సో ఇంత ప్రూఫ్స్ అంటే ఎవడైతే మన పాట తీసుకొని నాదేని సంకలు గుద్దుకొని చెప్పుకుంటూ వాళ్ళకున్న ధైర్యము మనం ఒరిజినల్ క్రియేట్ చేసిన వాడికి ఎందుకు ఉండకూడదండి? నేను అడుగుతున్నాను. కరెక్ట్. ఇప్పుడు అతను పాట రాశాడు, నువ్వో రాయి నేను శిల్పి అని చెప్తున్నాడు. నేను ఆ పాట రాసిన నేను ముందుకెళ్తే నా పేరు వేసుకుంటే అతను ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. కనీసము అది నేను రాయలేదు కదా, దాన్ని ఎక్కువ ఫోకస్ చేయాల్సినంత అవసరం లేదు, నాది కాదు కదా ఒరిజినల్గా అని అతని ఆలోచన లేదు. అది సృష్టికర్తను నేను, కంపోజ్ చేసింది నేను, అనుష్క గారిని అందంగా ఉన్నానని ప్రపంచానికి చాటి చెప్పింది నేను కానీ అని చెప్పుకొస్తున్నాడు. ఇంకొకటి ఉంది సార్, ఏంటంటే ఇది 2006లోనే ఎప్పుడో జరిగింది, ఇప్పుడైతే 2025. సో ఇంత గ్యాప్ మధ్యలో మీరు ఎప్పుడైనా కానీ ఆ చరణ్ అర్జున్ గారిని అడగడం కానీ, ఎప్పుడైనా మీట్ అయినప్పుడు ఇట్లా దీనికి అంటే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడడం కానీ ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా ఏంటి? యాక్సిడెంట్గా ఒకసారి అన్న ఆడియో ల్యాబ్లో మేము కలిసామండి. నేను వేరే వర్క్ మీద వెళ్ళినప్పుడు చరణ్ అర్జున్ అనే అతను అక్కడ ఉన్నాడు. అడిగాను, బాగుంది డాన్ సినిమాలో పాట రాశారు కదా,
అంటే థ్యాంక్ యూ అన్నాడు. అన్న తర్వాత పాట పల్లవి కూడా మీరే రాశారంటే అదేంటి అలా అన్నారంటే నేను ఆల్రెడీ వేరే సినిమాకి ఆ పాట రాశాలే, పల్లవి నాదే, అది పల్లవి తీసుకొని మీరు చరణాలు వేరే మార్చుకున్నట్టారు, అది ఎలా వచ్చిందో కూడా నాకు తెలుసు అంటే అట్లా లేదు పల్లవి ఇది అన్నారు, చరణాలు ఇలా కావాలన్నారు రాశానని చెప్పేసి అతను చెప్పాడు. అంటే ఇప్పుడు అది చరణార్జున్ అనే వ్యక్తికి మనమేమి ఇవ్వలేదు, అతను మన దగ్గరికి ఇంటికి వచ్చి తీసుకోలే, అది వేరే మీడియేషన్ ద్వారా వెళ్ళింది. బట్ ఏంటంటే అక్కడ ఫైనల్గా పేరు అతను క్రెడిట్ వేసుకున్నప్పుడు అసలు అది ఎవరిది, నేను రాయలేదు కదా, ఈ పల్లవి 2 లైన్లు నేను రాలేదు కదా, నా ట్యూన్ కాదు కదా, అసలు సృష్టికర్త అసలైన వాడు ఎవడు, వాడిని అడిగి తెలుసుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఈవెన్ లారెన్స్ గారిని కూడా అడుగుతున్నాను నేను, మ్యూజిక్ డైరెక్టర్ పేరు వేసుకున్నప్పుడు మీరు కంపోజ్ చేసినప్పుడు మీ పేరు వేసుకోవాలి, కానీ ఏరేవాడిది తీసుకొని మీ పేరు వేసుకోకూడదు. ఎవరైనా అంతే కదా, మీ పాట నేను తీసేసుకుని నా పేరు వేసుకుని మీరు ఊరుకుంటారా, ఊరుకోరు కదా. ఇప్పుడున్న ట్రెండ్లో ఒక పాట హిట్ కావడానికి చాలా తంటాలు పడుతున్నారు. ఇప్పుడు అదే పాటకు నా క్రెడిట్ ఉంటే నా లైఫ్ వేరే ఉండేదేమో. ఇప్పుడు డాన్స్ సినిమాలో పాట హిట్ అయింది కాబట్టి ఆ సినిమాలో రాసినందుకు అతనికి చరణ్ అర్జున్ అతనికి కేడి సినిమాలో సింగిల్ కార్డు ఇచ్చారంట. వాళ్ళకు డైరెక్షన్ టీంని నేను కలిసి మాట్లాడాను, ఇలా జరిగిందని వాళ్ళు కూడా ఇదయ్యారు. నేను ఆల్రెడీ ఫేస్బుక్లో కూడా పెట్టాను ఈ విషయం. ఈ కాసల శ్యామ్ గారు అన్న అప్పుడే అడగాల్సింది, అసలు మీరు ఇంకా లేట్ చేశారు, లేట్గా చాలా లేట్ చేశారు. నాకు ఇప్పుడు కూడా నేను యాక్చువల్గా ఏంటంటే నాది చాలా నెమ్మది మనస్తత్వం. సరే మనము పోతూ ఉంటాయి, ఇలాంటివి జరుగుతుంటాయి, మనం ఎందుకు ఇవన్నీ ఇష్యూస్ చేసుకోవడము, ఇష్యూస్ వల్ల మనకు పెద్ద ఇది ఒరిగేది కాదనే ఫీలింగ్లో ఉండేవాడిని నేను. లేటెస్ట్గా అతను పెట్టిన ఇన్స్టాగ్రామ్ రీలు అసలు మామూలుగా లేదు, సృష్టికర్త నేను ఈ పాట కంటే అంటే అసలైన సృష్టికర్త ఎవడు అంటే ఇప్పుడు ఆ ట్యూన్ ఎవ్రీథింగ్ అన్ని మీరే నాదే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఫస్ట్ పల్లవి 2 లైన్లు నావే అండి. మీరు ఏమైనా రిసీవ్ చేసుకోండి, ఏమైనా మీరు ఆలోచించుకోండి, దాన్ని ఎక్కడైనా మీరు ఎవరిది ప్రూఫ్ చూసుకోండి, న్యాయం అయితేనే నా పక్కన నిలబడండి ఎవరైనా కానీ. ఓకే, అది. కానీ ఇన్నాళ్ళు మరి టాపిక్ అనేది తీసుకురాకుండా ఇన్నాళ్ళకి ఇప్పుడు తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటా అనేది కూడా చాలా మంది కూడా అనుకోవచ్చు. దానికి కూడా నేను ఆ సమాధానం అనేది కూడా ఇచ్చారు. ఎస్, అంటే దీని తర్వాత అంటే ఒకవేళ ఇలా వాళ్ళది కాదు నాది అని చెప్పేసి ఆ రోజుల్లో చెప్పుకోకపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటనుకోవచ్చు? అప్పుడు ఇప్పుడున్నంత మీడియా అప్పుడు లేకపోవడం ఒకటి, ప్లస్ అప్పుడు ఏంటంటే ఈ డైరెక్టర్స్ మనం వెళ్ళి మాట్లాడదాం అనుకుంటూ అలా డిలే చేసేసారు, బాగా డిలే చేయడంతో నేను ఇంకా మనం అడగలేకపోయాము, ఇంకా అలా వదిలేసాం. నేనైతే చాలా ట్రై చేశాను లారెన్స్ గారిని కలవడానికి, మెసేజ్ పెట్టాను, ఏంటంటే రకరకాల ప్రయత్నాలు చేశాను కానీ వాళ్ళని రీచ్ కాలేకపోయాను. సో మనం డైరెక్ట్గా వాళ్ళు కలిసే అవకాశం లేదు. సో ఇది ఏదన్నా ఒక పెద్దవాళ్ళ ద్వారా వెళ్తే తప్ప మనకు వాళ్ళు కలవరు ఈజీగా. హిట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఉంటుంది, కానీ ఎంట్రీ అనేది హిట్ కానప్పుడు, పేరు రానప్పుడు ఎవరు పట్టించుకోరు ఇండస్ట్రీలో, అది మామూలు విషయమే. సో అందుకని చెప్పేసి వాళ్ళని రీచ్ కాలేకపోయాను. ఇప్పుడు కూడా నాకు నాగార్జున గారు అంటే చాలా రెస్పెక్ట్. ఒక రకంగా ఆనందపడాలో తెలియదు, బాధపడాలో తెలియదు. ఆయన నా పాట వచ్చినందుకు సంతోషపడాలనో, మన పేరు లేనందుకు బాధపడాలో తెలియదు. లారెన్స్ గారు కూడా ఆయన కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, ఎవరికైనా మంచి అవకాశాలు ఇచ్చేవాళ్ళు, కానీ ఆయన కూడా తెలియదు. అంటే ఇటు తిరిగి నష్టపోయింది నేనే. అందరు లాభపడిన వాళ్ళు, సినిమా హిట్ అయింది, పాట హిట్ అయింది, ఆడే హిట్ అయింది, అంతా బాగుంది. ఆ సినిమాలో హైలైట్ సాంగ్ ఇది చూసుకొని కావాలంటే డాన్స్ సినిమాలో. ఒకవేళ ఆ అవకాశం అంటే ఆ పేరు కనుక మీకే వచ్చిందంటే ఈరోజు ఇంకా వేరుగా ఉండేదేమో. చాలా. ఇంకొకటి ఏంటంటే విచిత్రము, ఆ సినిమా ఆఫీస్ కూడా నేను 2-3 సార్లు తిరిగాను అవకాశం కోసం ఫిల్మ్ నగర్లో. ఎవరు పట్టించుకోలేదు, మనం వదిలేసాం. అండ్ ప్రజెంట్ ఆ లిరిక్ రైటర్గా అయితే మీ లైఫ్లో ఇదొక మచ్చలాగా అనుకోవచ్చా, లేకపోతే ఇది ఒక చేదు అనుభవం అనుకో? ఇది 100% చేదు అనుభవం అండి, చేదు అనుభవమే ఇది. ఎందుకంటే ఇది ప్రతి మనిషి ఎన్నో కష్టాలు పడుతున్నాడు ఒక పాట హిట్ చేసుకోవడానికి, ఎన్నో రకాలుగా ఆలోచన చేసి ఎవరితో పాటిస్తే బాగుంటుంది, ఎలా రాస్తే బాగుంటుంది, ఎన్నో రకాలుగా ప్రతి సినిమా ఒక యజ్ఞమే. అలాంటిది ఏదైతే మన ప్రతిభ ఒకరిది, ఫలితం ఒకరిది లాగా అయిపోయింది. ఓకే, లిరిక్ రైటర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా ఈ మెయిన్గా టర్న్ అనేది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది?